హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ దివాళీ. నేనైతే ఇలాంటి దివాళీ సెలబ్రేషన్స్ కానీ ఇంకేదైనా సెలబ్రేషన్స్ కానీ జరుపుకోవడం చాలా రేరు. ఎందుకంటే నేను ఎప్పుడు అంత ఇదిగా సెలబ్రేషన్స్ జరుపుకోలేదు. కానీ మా అక్క వాళ్ళు ప్రతి ఒక్క పండుగని చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు. ఈసారి ఏం చేశానంటే, లాస్ట్ ఇయర్ నా బర్త్డే దివాళీ రోజే. అప్పుడు నాకు సెలబ్రేషన్కి టైం లేదు, బర్త్డేకి సెలబ్రేషన్కి టైం లేదు, ఇంట్లో దివాళీకి టైం లేదు, అంతా హడావిడి అయిపోయింది. ఈసారి మాత్రం నేను అసలు మిస్ అవుద్ది అనుకున్నా. మా ఫ్యామిలీ వాళ్ళందరినీ, మా బాబాయ్ పిల్లని ఇక్కడికి రమ్మంటే వాళ్ళు రాలేదు. వాళ్ళకి ఊర్లో పని ఉంది, పొలం పని, కాబట్టి రాలేదు. సో ఇంకా నాకు ముందు రోజు చిత్రమందిర్లో ఇక్కడ షూట్ ఉండే హైదరాబాద్లో. సో ఇంకా అయిపోగానే నేను ఇక్కడికి మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాను అనమాట. వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మనం అంతగా సెలబ్రేషన్స్ ఏం చేసుకోం కదా అని చెప్పేసి అక్క వాళ్ళ సినిమాకి వెళ్దామంటే ఓకే అని చెప్పా. పిల్లలకు అలా ఉందా లేదా అని చెక్ చేసి వెళ్ళేసరికి 2:30కి అట్లా టికెట్ తీసుకొని వెళ్ళిపోయినాం సినిమాకి. ఫ్యామిలీ అంతా వెళ్ళిపోయి మంచిగా సినిమా చూసేసి వచ్చేటప్పుడు అనుకున్నాం సెలబ్రేషన్స్ చేద్దామా అని చెప్పేసి అనుకున్నాం. అన్ఎక్స్పెక్టెడ్ అనమాట, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా బావేమో ఇంకా లైట్స్ వేయడంలో ఉన్నాడు. ఇంకా మా అక్క నేను అందరం కలిసి దీపాలు పెట్టడం అది ఇది. నేను చాలా రేర్ ఇట్లా ట్రెడిషనల్ లైట్ ఆల్మోస్ట్ ఎక్కువ ట్రెడిషనల్లోనే ఉంటా. బట్ పండుగలు చెప్పుకోవడం అనేది చాలా రేరు. సో ఫైనల్గా నేను రెడీ చేసింది ఎలా ఉంది, నేను మా అక్క అందరం కష్టపడగా ఇలా అయిపోయిందనమాట. సో లిటరల్గా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. మీ ఫ్యామిలీతో మీరు అందరూ ఎలా ఎంజాయ్ చేస్తారని తెలియదు, బట్ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మేము ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాం. మా పిన్ని బాబాయ్ కూడా ఉంటే బాగుండు, మంచిగా ఎంజాయ్ చేసుకుంటాం ఇంకా అని చెప్పి అనిపించింది. బట్ మా పిల్లలు చేసేదాకా చేద్దాం పండుగ సెలబ్రేషన్ చేసుకుందాం మంచిగా అంటారు. చేసే టైంకి అసలు వాళ్ళు పటాకాలు పట్టుకోరు, భయపడుతూనే ఉంటారు ఎంతసేపు. ఇంకా బట్ మేము పేలుస్తుంటే మాత్రం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మా జాబులు అయితే ఆల్మోస్ట్ 6 years 5 years దాకా తను అసలు పటాకాల సౌండ్ వింటే అసలు లోపలికి వెళ్ళి బెడ్రూమ్లో డోర్ వేసుకొని చెవులు మూసుకుంటుండే, అట్లా భయం ఉంటుండే. బట్ ఈ మధ్యన కొంచెం కవర్ అయిపోయింది. బట్ ఎంజాయ్ అయితే చేసాం నా ఫ్యామిలీతో, చాలా బాగా అనిపించింది. వాళ్ళు ఇటు నేను ఎప్పుడు ఇంత గ్రాండ్గా అట్లీస్ట్ ఇప్పటి వరకు నా బర్త్డే కూడా నేను ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోలేదు. కాబట్టి నాకు చాలా హ్యాపీ అనిపించింది. అట్లీస్ట్ ఈ పండుగైనా చాలా మంచి ట్రెడిషనల్గా ఎందుకు డెవోషనల్గా మంచి సెలబ్రేషన్ చేసుకున్నా అనిపించింది. టోటల్గా అయితే నేను చాలా హ్యాపీ ఉండే. మీ అందరూ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో తెలీదు, బట్ అందరూ ఆల్మోస్ట్ అందరూ